వైష్ణవి చాలా అప్సెట్ అవుతుంది. చిరాకు పడుతూ ఉంటుంది. ఇంకెందుకు ఏం అడగకుండా కామ్గా రూమ్లోకి వచ్చి సుశీల కూడా వెనకాలనే వస్తూ ఉంటుంది. అప్పుడే గుండమ్మ పనిలో బిజీగా ఉండి అటువైపు వస్తూ ఉంటుంది. ఆ చంద్రశేఖర్ గాడు దొరకకుండా కానీ ఉంటే ఆ లోకేశ్వరి గుండమ్మ మీద పగ తీర్చుకునేదాన్ని. నా ప్లాన్ మిస్ అయిపోయిందే అని చెప్పి వైష్ణవి మాటలకి గుండమ్మ విని షాక్ అయిపోతుంది. నీ పగ పాడుగాను నీ ప్లాన్ మిస్ అయిపోయిందా అని వాడు మన పేర్లు చెప్పలేదు కదా, దానికి సంతోషపడాలి అని చెప్పి ఆనందపడుతూ సుశీల అన్న మాటలకి ఒక్కసారిగా ఇంకా గుండమ్మ విని క్లాప్స్ కొడుతూ లోపలికి వస్తూ ఉంటుంది. ఇంకా చూసి ఒక్కసారిగా వైష్ణవి సుశీల గుండమ్మను చూసి షాక్ అయిపోతారు. గుండమ్మ చాలా కోపంగా లోపలికి వచ్చి డోర్ వేస్తూ ఉంటుంది. ఇంకా గుండమ్మను చూసి సుశీల భయపడుతుంటే ఒక్కసారిగా కూర్చుని లేచి నిల్చుంటుంది సుశీల. గుండమ్మ సుశీల మీద వైష్ణవి మీద చాలా కోపంతో వస్తూ ఉంటుంది. ఇక డోర్ క్లోజ్ చేయడం గమనిస్తూ ఉంటే ఏంటి తలుపేస్తున్నావు ఏంటి అని చెప్పి వైష్ణవి అడుగుతూ ఉంటుంది. గుండమ్మ చాలా కోపంగా వైష్ణవి సుశీల దగ్గరకు వస్తూ ఉంటుంది.